హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. అది వేసవి కాలం. నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను. అప్పుడే ఒక పెద్ద శబ్దం వచ్చింది. నేను కంగారు పడి అటు ఇటు చూశాను. ఆ గదిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారు. నేను ఉన్న గది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఈ గదిని ప్రత్యేకంగా శుభ్రపరచవలసి ఉంటుంది. ఎందుకంటే జ్యోతి అమ్మ గారికి అపరిశుభ్రంగా ఉంటే అస్సలు నచ్చదు. ఆ పేరు వింటేనే ఆమెకు చిరాకు పుడుతుంది. అందుకే నేను ప్రత్యేకంగా ఈ గదిని శుభ్రపరుస్తాను. ఒకవేళ నేను ఈ గదిని శుభ్రపరచకపోతే ఆమె నోటితో నాకు తిట్లు పడతాయి. ఆ తిట్లు నేను భరించలేను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాను. నసంపుకుల తిట్లు ఫలిస్తాయి అని. వాళ్ళతో ఆశీర్వాదాలు తీసుకోవాలి తప్ప తిట్లు తినకూడదు అని అందరూ చెబుతూ ఉంటారు. బయటి నుంచి వచ్చిన ఒక కేక నన్ను అదిరిపడేలా చేసింది. నేను గది శుభ్రం చేయటం కోసం చీపురుని తీసుకొని ఉన్నాను. కేక వినపడగానే అది అక్కడే పడేసి గది నుంచి బయటికి పరిగెత్తాను. బయటికి వచ్చి చూసేసరికి అక్కడ అంతా నసంపుకులు గుమ్మికూడి ఉన్నారు. మధ్యలో ఒక నసంపుక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మధ్యలో ఒక నసంపుక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని అందరూ చుట్టుముట్టారు. దూరం నుంచి నాకు అంత క్లియర్గా కనపడకపోయేసరికి నేను దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చూసేది చూసి షాక్ తగిలినట్టుగా నిలబడిపోయాను. వాళ్ళందరూ గుంపుగా కూర్చొని ఏడుస్తున్నారు. నేను ఇంకా ముందుకు కదిలి చూసేసరికి జ్యోతి అమ్మగారి చేతిలో ఒక పసిబిడ్డ గుడ్డతో చుట్టి ఉన్నాడు. ఆ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు. ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ప్రశాంతంగా ఉన్నాడు. ఆమె చేతిల్లోని పిల్లవాణ్ణి చూసి నా కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే వాళ్ళను అడగకుండగానే నాకు తెలిసిపోయింది ఆ పిల్లవాడు కూడా నసంపుకుడు అని. అందుకే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని బరువుగా భావించి అవసరం లేదని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడు కళ్ళు తెరవకముందే అతని జీవితం నాశనమైపోయింది. ఇప్పుడు అతను కూడా పెద్దయిన తర్వాత ఇక్కడ బ్రతుకుతున్న నసంపుకులలాగే అతని జీవితాన్ని కూడా గడపవలసి ఉంటుంది. అందరి ముందు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ పరువు లేకుండగా జీవిస్తాడు. డబ్బులైతే సంపాదిస్తాడు. కానీ నేను బాధపడే విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఆ అబ్బాయిని ఇక్కడ వదిలేసిన తల్లిదండ్రులు ఆ దేవుడి దయ వల్ల మనకు పిల్లవాడు పుట్టాడు అని దగ్గరికి తీసుకోకుండగా అతని భవిష్యత్తును ఇలా రోడ్డు మీద పడేశారు. ఒకవేళ ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతన్ని దగ్గరికి తీసుకొని ఉంటే ఈ సమయానికి తల్లి ఒడిలో సేద తీరుతూ ఉండేవాడు. మన సమాజంలో ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబాలలో ఇలాంటి వ్యక్తి పుడితే స్వీకరించలేరు. కానీ ప్రేమాభిమానం ఉన్న తల్లిదండ్రులు ఆ పిల్లల్ని వదులుకోలేక రహస్యంగా జీవిస్తూ ఉంటారు. ఇలా రోడ్డు మీద తమ సొంత రక్తాన్ని వదిలి వెళ్ళిపోయే తల్లిదండ్రులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళు కొంచెం కూడా ఆలోచించలేరా? తల్లిదండ్రులు లేకుండగా పిల్లవాడు ఎలా పెద్దగవుతాడు అని. ఈ విషయం గురించి ఆలోచిస్తేనే నాకు చాలా భయం వేస్తుంది. నాకు అప్పుడే అక్కడ కింద పడి ఉన్న ఒక కాగితం కనిపించింది. అప్పటికే వాళ్ళంతా ఆ పిల్లవాడిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళారు. వాళ్లకు కనపడకుండగా నేను ఆ లెటర్ని తీసుకొని చదివాను. అందులో నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఈ పిల్లవాడిని వదిలేసి వెళ్తున్నాను. ఒకవేళ ఈ పిల్లవాడు నాతోనే ఉంటే నా భర్త నాకు విడాకులు ఇచ్చేస్తాడు. మరియు నాకు బాసటగా నా తల్లిదండ్రులు కూడా లేరు. అందుకే ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. ఇక్కడ తన జీవితం ఒక దారిలో పడుతుందని భావిస్తున్నాను. నా యొక్క నిస్సహాయతను గుర్తించి ఈ పిల్లవాడిని పెంచుకోండి, నన్ను తిట్టుకోకండి. ఆ లెటర్ చదివి నా మనసు ఇంకా బాధపడింది. నాకు అసలు అర్థం కావటం లేదు. కొంతమంది తల్లుళ్ళు తమ పిల్లలను తమ దగ్గర ఉంచుకోవాలనుకున్నా కానీ ఉంచుకోలేరు. కేవలం భర్త మీద భయంతో, వాళ్ళు ఎక్కడ విడాకులు ఇచ్చేస్తారో వదిలేస్తారో అనే భయంతో పిల్లలను ఇలా వదిలేస్తారు. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఎవ్వరు కూడా ఇలాంటి పిల్లలను స్వీకరించరు. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక ఈ పిల్లవాడి భవిష్యత్తు ఇక్కడే మొదలవ్వాలని రాసున్నట్టుంది అనుకొని ఆ లెటర్ని చేతిలో పట్టుకొని ఇంటివైపు బయలుదేరాను. ఇంట్లో నసంపకులు అందరూ ఆ పిల్లవాడిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. బహుశా ఆ పిల్లవాడి స్థితిని కాకుండా అతని పరిస్థితిని తలుచుకొని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు.
అందరూ కలిసి ఆ పిల్లవాడి పేరు చంచల్ అని పెట్టారు. ఆ పిల్లవాణ్ణి చూసుకునే బాధ్యత ఒకరికి అప్పగించారు. నేను ఆ లెటర్‌ని జ్యోతి అమ్మగారి చేతుల్లో పెట్టాను. ఆమె ఆ లెటర్‌ని అల్మారాలో ఉంచారు. ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ వయసు పైబడ్డ నపుంసకురాలు. ఒక రకంగా వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఆమె ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా జరుగుతూ ఉండేది. అది డబ్బు సమస్య అయినా, ఎక్కడికైనా పని మీద వెళ్ళాలన్నా ఆమె నిర్ణయించేది. సాయంత్రం సమయం అయ్యింది. అందరూ చంచల్ వచ్చిన ఆనందంలో పండుగ చేసుకుంటున్నారు. నేను నా పని ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నాను. అప్పుడే జ్యోతి గారు నన్ను పిలిచారు. నా నుండి ఏమైనా తప్పు జరిగిందా అని నాలో భయం నెలకొంది. ఆమె నన్ను తిట్టకూడదు అనుకుంటూ భయంగా ఆమె గది దగ్గరికి వెళ్ళాను. ఎంత ఆలోచించినా నేను చేసిన తప్పు ఏమీ నాకు కనపడటం లేదు. గదిలోకి వెళ్ళి, జ్యోతి అమ్మగారు, మీరు పిలిచారా అని భయంతో ఆమెను అడిగాను. అవును, కొంత ఆహారం మరియు పండ్లు ఉన్నాయి, నీతో తీసుకెళ్ళు అన్నారు. నేను ఆనందంగా ఆమె వైపు కదిలాను. వేగంగా ఆ వస్తువులను తీసుకొని ఆమెకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆమె మమ్మల్ని సంప్రదించకుండగా మా మంచి చెడు చూస్తూ ఉంటుంది. నేను ఆమెకు ధన్యవాదాలు తెలుపుకోగా ఆమె నాకు ఆశీర్వాదాలు ఇచ్చింది. వాటిని తీసుకొని నేను ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆహారం వండవలసిన అవసరం లేకుండగా పోయింది. నేను నా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అమ్మకు ఆహారం వడ్డించి నేను తిని పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం లేచి జ్యోతి అమ్మగారి ఇంటి పనికి వెళ్ళాను. అక్కడ అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు తుడవటం, అన్ని పనులు చేయటం నా పని. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత జ్యోతి అమ్మగారు ఎక్కడికో వెళ్ళవలసి పని పడింది. మిగతా నసంపకులను తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నేను మరియు చెంచల్ను పెంచే నసంపకుడు తప్ప ఎవ్వరూ లేరు. చెంచల్ను తీసుకొని ఆ నసంపకుడు తన గదిలో కూర్చున్నాడు. నేను జ్యోతి అమ్మగారి గదిని రెండోసారి శుభ్రం చేస్తూ ఉన్నాను. ఉదయం నుంచి పని చేసి బాగా అలసిపోయాను. ఆ మంచంపై ఉన్న దుప్పటిని కప్పుకొని అలాగే పడుకుందామనిపించింది. జ్యోతి అమ్మగారి గది శుభ్రం చేసి బయటికి వచ్చాను. ఎదురుగా ఉన్న ఇంకొక గదిలో శుభ్రం చేయటానికి వెళ్ళాను. అక్కడ సామాన్లు అన్నీ ఎలా అంటే అలా పడి ఉన్నాయి. వాటిని శుభ్రం చేస్తుండగా నాకు కళ్ళు తిరిగాయి. నేను అక్కడే కూర్చుండిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత నేను తేరుకుంటుండగా ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను నా వైపుకే వస్తున్నాడు. అతన్ని చూసి నేను ఆందోళన చెందాను. నేను భయపడి దూరంగా వెళ్ళి నిలబడ్డాను. అతను నా దగ్గరికి వచ్చి కిందికి పైకి చూసి, జ్యోతి గారు నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెప్పాడు. అప్పుడు నేను అతడితో, నేను నసంపకుణ్ణి కాదు, నేను నీతో రాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాను. అతడు నన్ను చూస్తూ, దొంగతనం చేసిన వారిని పోలీసులు పట్టుకుంటే నేను దొంగతనం చెయ్యలేదు అన్నట్టుగా మొదటిసారిగా ఒక నసంపకుణ్ణి చూస్తున్నాను. వీడు నసంపకుడు అయి ఉండి కూడా నేను నసంపకుణ్ణి కాదు అంటున్నాడు అని అనుకుంటూ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయిని కూడా తీసుకొనిరా అన్నాడు. నేను ఆందోళనతో, ఏ అమ్మాయి అని అడిగాను. అదే మీరు పెంచుతున్నారు కదా, ఈ మధ్య మీకు దొరికింది, ఆ అమ్మాయిని కూడా తీసుకురండి. అతను చెప్పిన తర్వాత నాకు చంచల్ గురించి గుర్తుకు వచ్చింది. అతను తిరిగి నాతో మాట్లాడి నాతో ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడేమో అనే భయంతో వెంటనే చంచల్ను తీసుకొని జ్యోతి అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళ గదికి వెళ్ళాను. కానీ అక్కడ చంచల్ కానీ చంచల్ని చూసుకునే నసంపకుడు కానీ లేడు. ఆ నసంపకుని పేరు పాలక్. వాళ్ళు కనబడకపోయేసరికి నేను ఆందోళన పడ్డాను. అప్పటికే ఆలస్యం అవుతుంది. అంతేకాక వచ్చిన వ్యక్తి కోపంగా ఉన్నాడు. నా పైన ఏమైనా అఘాయిత్యం చేస్తాడు అనుకొని నేను అతని వెంట వెళ్ళిపోయాను. అతను నన్ను పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లాడు. అక్కడ జ్యోతి అమ్మగారు ఉన్నారు మరియు నసంపుకులు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. జ్యోతి అమ్మగారు పక్కకు కూర్చొని హుక్కా తాగుతున్నారు. ఆ వ్యక్తి నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు. జ్యోతి గారు నన్ను చూసి ఆశ్చర్యపోయి, నువ్వెందుకొచ్చావు, నేను పాలక్ని కదా పిలిచింది అన్నారు. ఆమె మాటలు విని నా పక్కన నిలబడ్డ వ్యక్తి కంగారు పడ్డాడు. అమ్మా, నేను ఈ వ్యక్తికి చెప్పాను నేను నసంపకుణ్ణి కాదు అని. చెప్పినప్పటికీ తను వినలేదు. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు. కానీ
పాలక్ గాని చంచల్ గాని ఇంటి దగ్గర లేరు. ఈ మాట విని జ్యోతిగారు కోపంగా లేచి నిలబడ్డారు. ఏంటి, వాళ్ళక్కడ లేరా అని కోపంగా చెబుతూ, లేదు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు మనకు చెప్పకుండగా ఇంటి నుండి బయటికేమీ వెళ్ళరు. నాకు చెప్పకుండగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పర్మిషన్ ఎవరిచ్చారు? తను ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అంటూ జ్యోతిగారు కోపంతో కేకలు వేశారు. ఆమె కోపం చూసి నాలో వణుకు పుట్టింది. నేను వణుకుతూ వెనక్కి వెళ్ళి నిలబడ్డాను. నా నాకు తెలియదు జ్యోతమ్మ. నేను ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నాను. ఈ వ్యక్తి నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు అంటూ నేను నన్ను తీసుకొని వచ్చిన వ్యక్తి వైపు చూశాను. జ్యోతిగారు కూడా ఆ వ్యక్తి వైపు చూశారు. జ్యోతిగారు కోపంగా, నేను నీతో పాలక్ను తీసుకొని రమ్మని చెప్పాను. అతని దగ్గర చెంచల్ ఉంది. నువ్వేమో ఈ అమ్మాయిని తీసుకొని వచ్చావు. నీకు ఈమె నసంపకురాల్లా కనపడుతుందా? ఈమె ఇంట్లో పనిచేసే ఆవిడ. పాలక్ స్థానంలో ఈమెని పట్టుకొని వచ్చావు. అది చంచల్ను తీసుకొని ఎట్టెళ్ళిందో తెలియదు. కోపంగా అందర్నీ పిలువు అంది. ఆ వ్యక్తి కంగారు పడిపోయి, సరే అమ్మగారు అంటూ తల ఊపుతూ అక్కడ ఉన్న నసంపకులందరినీ పిలిచాడు. అప్పటికే అక్కడ డాన్స్ ప్రోగ్రాం అంతా పూర్తయింది. అందరూ ఆశ్చర్యంతో మరియు ఆందోళనతో ఒకచోట గుమ్మికూడారు. అందరూ జ్యోతి గారితో, ఎందుకింత హడావిడిగా బయలుదేరుతున్నారు? ఏం జరిగింది? జ్యోతి గారు వాళ్ళకంతా చెప్పేశారు. పాలక్ ఇంట్లో లేదు. చెంచల్ని కూడా తీసుకొని వెళ్ళింది. ఆమె చెంచల్ని అలా తిప్పుకొని రావటానికి కూడా తీసుకెళ్ళి ఉండవచ్చు. అలా అయితే ఆమె ఇప్పటికే ఇంటికి వచ్చేసి ఉండాలి. మనం తొందరగా ఇంటికి వెళ్ళి తను ఇంటికి వచ్చిందో లేదో కూడా తెలియదు. జ్యోతి గారి మాటలు విని అందరూ తల ఊపుతూ ఇంటి వైపు బయలుదేరాము. నేను కూడా వాళ్ళతో పాటే కదిలాను. నాకు ఇలాంటి విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. పాలక్ నిజంగానే చంచల్ని తీసుకొని వెళ్ళిపోయిందా, లేక తిరిగి వచ్చేసి ఉంటుందా? నాకు మా ఇంట్లో వాళ్ళ గురించి బెంగలేదు. ఎందుకంటే అమ్మ వంట వండేసి ఉంటుంది. ఉదయమే కావాల్సిన రేషన్ని నేను ఇంట్లో తెచ్చిపెట్టాను. మేము బండ్లలో కూర్చొని కొద్దిసేపట్లోనే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంటికి చేరుకున్నప్పటికీ పాలక్ ఇంకా ఇంటికి రాలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో అని జ్యోతి అమ్మతో పాటు అందరూ ఆందోళనలో ఉన్నారు. ఇంతవరకు ఏ నసంపుకుడు కూడా చిన్న పిల్లవాణ్ణి తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోయిన దాఖలాలు లేవు. ఫలక్ ఒక తెలివైన మరియు అందమైన నసంపుకురాలు. ఆమెను జ్యోతి గారు గుడ్డిగా నమ్మారు. ఎందుకంటే పాలక్ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. ఇంతకు ముందు ఇక్కడ ఇన్ఛార్జిగా వేరే వాళ్ళు ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత జ్యోతి గారు ఆ స్థానంలో కూర్చున్నారు. పాలక్ ఇక్కడికి వచ్చినప్పుడు జ్యోతి గారికి 18 సంవత్సరాలు. అప్పుడు పాలక్కి 5 సంవత్సరాలు. జ్యోతి గారికి ఆమెతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. అందుకే ఆమెను గుడ్డిగా నమ్మారు. జ్యోతి గారు ఆమె ముఖ్యమైన మనుషులకు పాలక్ ఫోటోను ఇచ్చి వెతకటానికి పంపారు. వాళ్ళు జ్యోతి గారి ముఖ్యమైన అనుచరులు. వాళ్ళు ఇంటి వెనకాల ఉన్న గదిలోనే ఉండేవారు. జ్యోతి గారు మరియు నసంపకులు అంతా ఇంట్లోనే ఉన్నారు. కేవలం ఆమె అనుచరులు మాత్రమే పాలక్ని వెతకటానికి వెళ్ళారు. అందరూ ఆందోళనలో ఉన్నారు. పాలక్ దొరకాలని వాళ్ళంతా ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండగా నేను నీళ్లు, టీ వాళ్లకు అందించేదాన్ని. వాళ్ళు రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం అయిపోయింది. జ్యోతి గారి అనుచరులు కూడా వెతికారు. అయినా పాలక్ దొరకలేదు. జ్యోతి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాలక్ మరియు పిల్లవాడిని మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. తర్వాత పోలీసులు కూడా పాలక్ను వెతకటం మొదలుపెట్టారు. ఉదయం అందరికీ టిఫిన్లు అందించి పాలక్ని వెతకటానికి జ్యోతి గారితో పాటు నేను బయలుదేరాను. ఇక్కడ పని చేస్తూ నాకు 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ ఉన్న వారందరితోనూ నాకు మంచి స్నేహం ఉంది. అందరూ పాలక్ గురించి ఆలోచించి ఆందోళన చెందుతూ ఉన్నారు. నేను ఇక్కడ పని చేయకముందు చాలా పేదదాన్ని. నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా తమ్ముడు, చెల్లెళ్ళు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళు ఎటువంటి పని చేసే స్థితిలో లేరు. మా నాన్న రోజు కూలి పనికి వెళ్ళేవారు. ఆ డబ్బుతోనే మా జీవనం కొనసాగేది. ఆయన మా కోసం ఇంట్లో ఏమీ సమకూర్చలేకపోయారు. అందుకే మా నాన్నగారు చనిపోయిన తర్వాత
నేను ఇళ్లల్లో పనిచేయటం ప్రారంభించాను. అమ్మ కూడా ఇంట్లో మిషన్ కుట్టడం ప్రారంభించింది. తర్వాత ఇంట్లోకి కొంత డబ్బు రావటం ప్రారంభమయ్యింది. దీనివల్ల మా జీవనం మంచి గాడిలో పడింది. రోజులు బాగా గడుస్తూ వచ్చాయి. నాన్న చనిపోయే సమయానికి నేను ఇంటర్ చదివి ఉన్నాను. ఆయన బ్రతికి ఉండి ఉంటే నేను ఇంకా పై చదువులు చదివేదాన్ని. ఇళ్లల్లో పని చేసేటప్పుడు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పుడప్పుడు జీతం సమయానికి అందేది కాదు. పొరపాటున నా చేతి నుంచి ఏవైనా వస్తువులు పగిలిపోయేవి. నాతో కొంతమంది అమర్యాదగా ప్రవర్తించేవారు. ఒకరోజు ఒక పిల్లవాడు నాతో అమర్యాదగా ప్రవర్తించటం వల్ల నేను దారుణంగా తిట్టేశాను. అందుకు యజమాని నన్ను పనిలో నుంచి తీసేశారు. దానితో నేను రోడ్డు మీద పడ్డాను. ఒక పక్కకి కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ సమయంలో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఆందోళన చెందటానికి ఇంకొక కారణం ఏంటంటే ఇంట్లో తినటానికి సరైన సరుకులు కూడా లేవు. అంతేకాకుండా నాకు రావలసిన జీతం కూడా ఇవ్వకుండగా నన్ను బయటికి గెంటేశారు. కొంత సమయం తర్వాత నా పక్కన ఒక నసంపుకురాలు వచ్చి కూర్చుంది. నేను ఆందోళనతో లేచి నిలబడ్డాను. అప్పుడే నాకు ఎదురుగా జ్యోతి అమ్మగారు నిలబడి ఉన్నారు. ఆమె నన్ను ఏడవటానికి కారణం అడిగారు. నేను ఏడుస్తూ ఆమెకు జరిగిందంతా చెప్పాను. అప్పుడు జ్యోతి గారు తన జేబులో నుంచి కొంత డబ్బు తీసి నాకిచ్చారు. నేను డబ్బులు తీసుకోవటానికి నిరాకరించాను. కానీ జ్యోతి గారు మెల్లగా తిడుతూ బలవంతంగా ఆ డబ్బును నా చేతిలో పెట్టారు. మరియు ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టారు. ఆ కాగితం మీద ఒక అడ్రస్ రాసి ఉంది. నేను ఏడుపు ఆపి జ్యోతి అమ్మ వైపు అయోమయంగా చూశాను. అప్పుడు ఆమె నాతో, మాకు ఒక పని మనిషి అవసరం ఉంది. నీకెటువంటి ఇబ్బంది లేకపోతే మా ఇంటికి పని చేయటానికి రావచ్చు. మాతో నీకెటువంటి ఇబ్బంది ఉండదు అన్నారు. జ్యోతి అమ్మ మాటలు విన్నప్పుడు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. అయినా నేను వెంటనే నేను మీ ఇంట్లో పని చేయటానికి వస్తాను అన్నాను. ఆమె నా నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తూ తన సహచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాలో ఉన్న కష్టం మరియు ఆందోళన అన్నీ పటాపంచలయ్యాయి. రోజు ఆమె ఇంట్లో పనిచేసేదాన్ని. అక్కడున్న వారితో నాకు మంచి స్నేహం ఉంది. అక్కడ పనిచేస్తున్న నాకు ఎప్పుడూ ఎటువంటి కష్టం రాలేదు. ఎవ్వరూ నాతో ఆ మర్యాదగా ప్రవర్తించడం కానీ ఎవరు తిట్టడం కానీ జరగలేదు. నాకప్పుడు తెలిసింది, నసంపకుడు అనేవాళ్ళు మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ అందరినీ ఒకేలా చూస్తారు. జ్యోతి గారు నాకు ప్రతి నెల మంచి జీతం ఇచ్చేవారు. దీనితో మా ఇంట్లో ఏ కొరత లేకుండగా చాలా సులభంగా గడిచేది. నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు భోజనంతో పాటు పండ్లను కూడా ఇచ్చేది. ఆమె ఎప్పుడూ నన్ను కించపరిచి మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. నాతో మర్యాదగా ప్రవర్తించేవారు. ఇక్కడ పని చేస్తూ 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నాకు 22 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలలో మొదటిసారి ఒక అబ్బాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఇక్కడ యువ నసంపకులు తరచుగా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయేవారు. కానీ ఇప్పుడు పాలక్ అదృశ్యం అందరినీ బాధ కలిగిస్తుంది. మేమందరం నడుస్తూ ఒక బస్ స్టాప్కు చేరుకున్నాము. అక్కడ చాలా బస్సులు నిలబడి ఉన్నాయి. కొంతమంది ఆ బస్సులో నుంచి దిగుతున్నారు, మరికొందరు ఎక్కుతున్నారు. మేమందరము మరియు జ్యోతి అమ్మ వెళ్ళి ఆ బస్సు డ్రైవర్లను మరియు కండక్టర్లందరినీ పాలక్ ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నాము. కానీ మాకు ఎక్కడి నుంచి కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఆ తర్వాత మేము చివరిగా నిలిచి ఉన్న బస్ వైపు కదిలాము. బహుశా ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అనుకుంటూ. ఆ తర్వాత పాలక్ ఈ బస్సులోనే కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోయింది అని మాకు తెలిసింది. ఆ తర్వాత మేమందరము ఆ బస్సులోనే కూర్చున్నాం. అరగంట తర్వాత ఆ బస్సు మమ్మల్ని పాలక్ను దింపిన ప్రదేశంలోనే దింపింది. అక్కడ ఉన్న ప్రజలందరినీ పాలక్ గురించి అడుగుతూ మేము ఆ ప్రదేశానికి చేరుకున్నాము. మేము ఆ ఇంటి ముందుకు చేరుకోగానే ఎదురైన దృశ్యం చూసి మేము ఆశ్చర్యపోయాము. మా ముందు పాలక్ చంచల్ని దుప్పటిలో చుట్టి తన ఒడిలో పెట్టుకొని బయట కూర్చొని ఉంది. తలుపు లోపల నుండి లాక్ చేసి ఉంది. ఆమె చేతిలో ఒక కర్ర ఉంది. ఆమె ఆ కర్రతో ప్రతి క్షణం ఆ ఇంటి తలుపును కొడుతూ నాకు న్యాయం కావాలి అని చెబుతుంది. నా కోసం కాదు, చంచల్ కోసం అని అరుస్తుంది.
మేమందరము షాక్ అయ్యాము. అప్పుడే జ్యోతి అమ్మ తన వెనకాలే మెల్లిగా నడుస్తూ ఆమె దగ్గరికి చేరుకుంది. మా అందరినీ చూసి తను భయపడిపోయి లేచి నిలబడి ఆపై ఏడవటం ప్రారంభించింది. పాలక్ చంచల్ని గట్టిగా పట్టుకొని జ్యోతి అమ్మ ముందు చేతులు జోడించింది. వెంటనే జ్యోతి అమ్మ జోడించిన తన చేతులను పక్కకు జరిపి, నువ్వెందుకిలా చేశావు? ఇది ఎవరి ఇల్లు అని అడిగిన వెంటనే పాలక్ మరోసారి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆమె చెంచల్ని గట్టిగా కౌగిలించుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఇది నా తల్లిదండ్రుల ఇల్లు. వాళ్ళిప్పుడు చనిపోయారు. ఇప్పుడు నా అన్నయ్య, వదిన మరియు వారి పిల్లలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అని పాలక్ అనటంతో అప్పుడు జ్యోతి అమ్మ, అయితే చంచల్కి వారందరితో సంబంధం ఏమిటి అని మళ్ళీ అడిగింది. దానికి పాలక్, చంచల్ నాకు కూతురవుతుంది అని చెప్పింది. ఏంటి, చంచల్ నీ కూతురా? అయితే నువ్వు నసంపుకుడివి కాదా? చంచల్ నా కూతురు కాదు, నా సొంత అన్నయ్య కూతురు అని విని మా అందరి నోట మాట రాలేదు. ఇదంతా అసలు ఎలా జరిగింది? తను మీ అన్నయ్య కూతురు అని నీకెలా తెలుసు? ఎవరో గుర్తు తెలియని ఒక మహిళ ఆమెను మా ఇంటి గుమ్మం దగ్గర వదిలి వెళ్ళింది అని జ్యోతి అమ్మ ఈ ప్రశ్నను అడిగినప్పుడు పాలక్ చంచల్ కుడి చేతి మీద ఉన్న డ్రెస్సును పైకెత్తి అక్కడ ఉన్న పెద్ద పుట్టుమచ్చ వైపు చూపిస్తూ, ఇది మా కుటుంబం యొక్క పుట్టుమచ్చ. ఇలాంటి ఒక గుర్తు నా భుజం మీద కూడా ఉంది. అలాగే నా తల్లి భుజం మీద, నా అన్నయ్య భుజం మీద కూడా ఉంది. ఈ బిడ్డతో నాకు ఏదైనా సంబంధం ఉందా అని అనుమానం వచ్చింది. అందుకే నేను DNA పరీక్ష చేయించాను. నాకు తనతో రక్త సంబంధం ఉందని, తను నా అన్నయ్య బిడ్డ అని రుజువయింది. ఎందుకంటే నాకు ఒకే ఒక్క అన్నయ్య ఉన్నాడు. నాకు చెల్లెలు కానీ అక్క కానీ లేదు. అప్పుడు నాకు అర్థమయ్యింది తను నా అన్నయ్య బిడ్డ అయి ఉంటుంది అని. అందుకే మీ అందరికీ చెప్పకుండగానే చంచల్ హక్కులను కోరుతూ ఇక్కడికి వచ్చాను. నేను వీధుల్లో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడిపాను. చంచల్ కూడా అలాంటి జీవితాన్ని గడపాలని నేను కోరుకోలేదు. చంచల్ ఇతరుల మాదిరిగా చదువుకొని సాధారణంగా ఉండాలి అని నేను కోరుకున్నాను. కానీ ఇది సాధ్యం కాదని నాకు తెలుసు. కాబట్టి నేను తనని తీసుకొని అక్కడి నుండి పారిపోయాను. ఇలా చెప్పిన తర్వాత పాలక్ మౌనంగా ఉండిపోయింది. అప్పుడు జ్యోతి అమ్మ అంతరార్థం అర్థం చేసుకున్నట్టుగా లోతైన శ్వాస తీసుకుంది. కానీ నేను మాత్రం ఆశ్చర్యంగా, ఏంటి, మీ తల్లిదండ్రులు నిన్ను కూడా ఇంటి నుండి వెళ్ళగొట్టారా అని అడిగాను. నా ప్రశ్న విని జ్యోతి అమ్మ కోపంగా నా వైపు చూసింది. నేను వెంటనే నా నాలుకను కరుచుకొని మౌనంగా ఉన్నాను. కానీ పాలక్ ఏడుస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. నన్ను వెళ్ళగొట్టింది నా తల్లిదండ్రులు కాదు, నా తల్లి మాత్రమే. ఎందుకంటే నేను పురుషుణ్ణి కాదు, స్త్రీని కాదు, ఆ ఇద్దరికి మధ్యలో ఉన్నాను. అంటే నేనొక నసంపకుణ్ణి. కాబట్టి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నా తల్లి నన్ను తన కూతురిగా అంగీకరించలేదు. నేనొక నసంపకుడిని అయినందువల్ల మా అమ్మ నన్ను ఎప్పుడూ తన దగ్గరికి రానివ్వలేదు. బదులుగా ఆమె నన్ను ఎప్పుడు ద్వేషించేది. మా నాన్న కూడా నన్ను అంతగా ఇష్టపడలేదు. కానీ ఆయన ఎప్పుడూ నా పట్ల తన ద్వేషాన్ని వ్యక్తం చేయలేదు. నన్ను మాటలు అనేవారు కాదు, నన్ను పిలిచేవారు కాదు. నా కర్మకు నన్ను వదిలేశారు. నన్ను మా అమ్మమ్మ పెంచింది. నా సొంత తల్లి నా అన్నయ్యను చాలా ప్రేమించేది. తన చేతులతోనే అతనికి తినిపించేది, అతని బట్టలు ఉతికేది, స్నానం చేయించేది, అతన్ని రెడీ చేసి పాఠశాలకు పంపేది, అతనితో ఆడుకునేది, అతడి చిలిపి చేష్టలను కూడా ప్రేమగా భరించేది. అతన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కానీ నాతో మాత్రం అలా ఉండేది కాదు. నా తల్లి నన్ను తిట్టేది, నన్ను ద్వేషించేది. నేను ప్రేమగా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నన్ను దారుణంగా తిట్టి నెట్టేసేది. నా మీద కోపం చూపుతూ నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉండేది. నన్ను ప్రేమగా చూసుకోవటం అనేది చాలా దూరమైన విషయం. మా అమ్మమ్మ నన్ను పెంచి పోషించి నాకు అన్ని రకాల సంరక్షణ ఇచ్చింది. నాకు ఏ వస్తువు కావాలన్నా నాకు తెచ్చి ఇచ్చేది. నాకు అన్నం తినిపించేది, నా పనులన్నీ చేసింది. నేను బ్రతుకున్నానా లేదా చచ్చిపోయానా అని కూడా నా తండ్రి పట్టించుకునేవాడు కాదు. నా తల్లిదండ్రులు ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పటానికి మా అమ్మమ్మ చాలా ప్రయత్నించింది.
కానీ వాళ్ళపై అది ఎటువంటి ప్రభావం చూపలేదు. బదులుగా వాళ్ళు అమ్మమ్మ మాటలను ఒక చెవి నుండి విని మరొక చెవిలో నుండి వదిలేసేవారు. ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు అని మా అమ్మమ్మ వాళ్ళతో చెప్పటం మానేసింది. నేను ఆ ఇద్దరికీ ఏమీ కానట్టు వారిద్దరూ నన్ను వదిలేసి అన్నయ్య మీదే ధ్యాస పెట్టేవారు. అప్పుడు నేను చిన్న వయసు వాణ్ణి. నన్ను అంతగా ద్వేషిస్తున్నారు అని నాకు తెలియదు. ఆపై మా అమ్మమ్మ మద్దతుతో నా జీవితంలోని 5 సంవత్సరాలు అత్యంత కఠినంగా గడిపాను. కొంతకాలానికి ఆమె మరణించింది. ఆ తర్వాత నా తండ్రి కూడా నన్ను ఒక భారంగా భావించటం ప్రారంభించాడు. అప్పుడే అతను నన్ను నసంపకుడు అని పిలవటం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను నన్ను నసంపకుల దగ్గర వదిలేశాడు. ఆ రోజు నేను చాలా ఏడ్చాను, చాలా అరిచాను. నన్ను వాళ్ళ నుండి దూరంగా ఉంచొద్దు అని అభ్యర్థించాను. కానీ అతనికి నాపై ఎలాంటి జాలి కలగలేదు. ఆ తర్వాత నేను ఎప్పటికీ జ్యోతి అమ్మతోనే ఉండిపోయాను. ఇప్పుడు నేను పెద్దగయ్యాక ప్రతి హిజ్రా చేసే వంటి పనులను నేను బలవంతంగా చేయటం ప్రారంభించాను. అంటే పాడటం, డాన్స్ చేయటం మరియు డబ్బులు సంపాదించటం. నాకు ఈ జీవితం ఎప్పుడూ నచ్చలేదు. కానీ నేను ఈ పని చేయవలసి వచ్చింది. ఫ్రీగా ఆహారాన్ని నేను తినలేకపోయాను. నేను ఈ పని చేయటానికి నిరాకరించేవాడిని. ఒకవేళ నేను నిరాకరిస్తే మిగతా అందరూ కూడా నిరాకరించేవారు. జ్యోతి అమ్మ దగ్గర నేనొక్కడినే నసంపకుణ్ణి లేను. అందుకే నేను మౌనంగా ఉండిపోయాను. చివరికి నేను నా నసంపకులతోనే కలిసి పని చేసేవాణ్ణి. నేను ఎప్పుడూ నా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు నన్ను మళ్ళీ మందలించేవారు. అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత చంచల్ నా జీవితంలోకి వచ్చింది. నాతో ఏదైతే జరిగిందో అదంతా చంచల్కి కూడా జరగకూడదు అని నేను కోరుకున్నాను. అందుకే నేను న్యాయం కోసం ఇక్కడికి వచ్చాను. నా తల్లిదండ్రులు నన్ను తిరస్కరించారు. కానీ చంచల్ అదృష్టవంతురాలు. ఆమె తల్లి స్వీకరించాలని కోరుకుంది. కానీ ఆమె తండ్రి మాత్రం కాదు. నేను చంచల్ తండ్రిని, అంటే నా అన్నయ్యను చాలా అడిగి చూశాను. కానీ అతను చంచల్ని తనతోనే ఉంచుకోవటానికి అంగీకరించలేదు. అందుకే నేను బయట కూర్చొని చంచల్ని అంగీకరించినప్పుడే నేను వెళ్తాను అని చెప్పాను. దారిన వెళ్ళే ప్రతి ఒక్కరూ నన్ను అడిగేవారు. నేను బాధపడకుండగా గర్వంగా నేను ఈ ఇంటి సంతానాన్ని, అన్నయ్యకు ఏకైక చెల్లిని, ఈ బిడ్డ మా అన్నయ్య కూతురు అని చెప్పాను. అని పాలక్ మౌనంగా ఉండిపోయింది. తర్వాత మేమందరం కన్నీళ్లతో నిండి ఉన్న కళ్ళను తుడుచుకున్నాము. నిజానికి ఇది చాలామంది నసంపకుల కథ. ఇది పాలక్ మరియు ఆమె అన్నయ్య కూతురు చంచల్ కథ. హిజ్రాలను తమ కుటుంబంలో భాగమైన వారు వారిని ఇంటి సభ్యులుగా అంగీకరించరు. ఇందులో వారి తప్పు లేదు. వారు దేవుడి చేత సృష్టించబడతారు. అలాంటి వారిని అంగీకరించటం లేదు అంటే ఆ దేవుడి నిర్ణయాన్ని అంగీకరించటం లేదని అర్థం. పైగా దేవుడిదే తప్పు అని నిందిస్తారు. మేమందరం ఇలా ఆలోచిస్తుండగా లోపలి నుండి శబ్దం రావటం మొదలయ్యింది. కొంతసేపటి తర్వాత తలుపు తెరుచుకొని ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆమె ఏడుస్తూ పాలక్ నుండి చంచల్ని తీసుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకోవటం ప్రారంభించింది. బహుశా ఆమె చంచల్ తల్లి అయి ఉండవచ్చు. చంచల్ని తనతోనే ఉంచుకుంటాను అని, అవసరమైతే తన భర్త నుండి విడాకులు తీసుకుంటాను అని చెప్పింది. ఇప్పుడు తను తన ఆడబిడ్డ పాలక్తో కలిసి తన బిడ్డను పెంచుకుంటాను అంది. అప్పుడే చంచల్ తండ్రి ఏడుస్తూ బయటికి వచ్చి, నేను నీకు విడాకులు ఇవ్వలేను, చంచల్ని నీతో ఉంచుకో అని అన్నాడు. అప్పుడు చంచల్ తల్లి తన భర్తతో, చంచల్ని మాత్రమే కాదు, పాలక్ నా ఆడబిడ్డ కాబట్టి తనని కూడా ఇక్కడే ఉంచుకుంటాను అని చెప్పింది. అతడు పాలక్ వైపు చూశాడు. అప్పుడు తను కన్నీటి కళ్ళతో అతడి వైపు చూస్తుంది. అతడు సిగ్గుతో తల దించుకొని సరే అని తల ఊపాడు. పాలక్ ఏడుస్తూ అన్నయ్య అంటూ అతని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంది. పాలక్, తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు నీపై ద్వేషాన్ని గుమ్మరించారు. వీలైతే నన్ను క్షమించు అని తన అన్నయ్య అన్నప్పుడు సరే అని అడ్డంగా తల ఊపి అతన్ని క్షమించింది. పాలక్ ఇప్పుడు జ్యోతి అమ్మ వైపు తిరిగింది. జ్యోతి అమ్మ కూడా ఆమెకు వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చింది. ఆమె బంధువు లేదా కుటుంబ సభ్యులను కలుసుకుంటే
ఆమెకు ఇంతకన్నా ఏం కావాలి? పాలక్ తన అన్నయ్య, వదినలతో మరియు చెంచల్‌తో కలిసి లోపలికి వెళ్ళింది. మేము కూడా కన్నీళ్లతో మా ఇంటికి తిరిగి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.